గుంటూరు జిల్లా తురకపాలెంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. 28 మందికి ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేసినట్టుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తురకపాలెం గ్రామ సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. ఇక ఈ వ్యాధి అరుదుగా వచ్చే వ్యాధి, ఆ వ్యాధిని గుర్తించేసరికి 20 మంది చనిపోయారన్నారు. వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పెమ్మసాని తెలిపారు. కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్, ఐసోలేషన్ అవన్నీ పెట్టాం. కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందని. అయితే కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే అంటే జీజీహెచ్ మీద ఒక్కోసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా. అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవటం, వాళ్ళ దాంతో డెత్ జరగడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జ్వరంగానే ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్ట్, ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా చేశాం. దాంతోపాటు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి మనసుతోటి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. చేశారు కూడా. అందరికీ బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ. అయితే ఈ సహజ మరణాలు జరిగినా కూడా ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటికి మెయిన్ ఉపాధిని తీసుకొచ్చేవాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి ఫ్యామిలీకి ఆధారం ఉండదు, ఇట్లా పోతే చనిపోతే అని చెప్పి 5 లక్షల వరకు శాంక్షన్ చేశారు ప్రతి ఒక్కరికి, 28 మందికి. మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్, ఐసోలేషన్ అవన్నీ పెట్టాం. కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందని. అయితే కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే అంటే జీజీహెచ్ మీద ఒక్కోసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా. అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవటం, వాళ్ళ దాంతో డెత్